అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు 4 రోజుల్లోనే ఛేదించారు. ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం చర్చిలో 2026 నూతన సంవత్సర దినోత్సవం జనవరి 1వ తారీఖున జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితుడిని జనవరి 5వ తారీఖున అదుపులోకి తీసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. చర్చిలో ఉన్న మ్యూజిక్ పరికరాలను చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఎస్ రాయవరం ఎస్ఐ విభూషణరావు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు ఇప్పటికే పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమానితులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని కూడా వెల్లడించారు. అది అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ చట్టం అయితే సెక్షన్ 331 క్లాజ్ 4 సెక్షన్ 305 క్లాజ్ 2 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా పాత ముద్దాయి అయిన ఒక చల్లంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్ పాయకరావుపేట మండలం అండి. వీడు ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు అట్లాగే ఎస్రాయవరం ఎస్ఐ విభీషణ్ అండ్ సిబ్బంది వీడిని పట్టుకోవడం జరిగింది. వీడి దగ్గర నుంచి వీడు తీసుకెళ్తున్న అంటే తుని తీసుకొని వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి వీడు తీసుకువెళ్తున్నాడని చెప్పేసి ఆ 2 దొంగతనం కాబట్టిన 2 కూడా పిఏ సిస్టమ్ సౌండ్ మిక్సర్ అలాగే లాంగ్ పియానో ఈ రెండింటిని కూడా వాడి పొజిషన్లో నుంచి సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీడు ఇంతకుముందు పాయకరావుపేటలో 23లో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే 2 బైక్స్ దొంగతనం చేశాడండి. క్రైమ్ నెంబర్ 20, క్రైమ్ నెంబర్ 21/25 2 కేసుల్లో బైక్ దొంగతనం చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అట్లాగే వీడి మీద ఒక గాంజా కేసు కూడా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉందండి. వీళ్ళ తాలూకా ఎంఓ ఏంటంటే ఇక్కడ బైక్స్ దొంగతనాలు చేయడం, ఏజెన్సీకి తీసుకొని వెళ్ళి ఏజెన్సీ వాళ్ళకి ఈ గాంజా స్మగ్లర్స్కి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కోవడం తీసుకురావడం ఇట్లాంటి బిజినెస్ వీడు చేస్తుంటారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నక్కపల్లిలో కూడా వీడి మీద ఇంకా పాత కేసు ఒకటి ఉంది, ఒక దొంగతనం బైక్ దొంగతనం కేసు ఉంది. ఈ కేసు రిపోర్ట్ అయిన ఓన్లీ 4 daysలోనే